గైస్ ఇదంతా వద్దు కానీ తలకాయ నొప్పి కానీ ఆ కింద ఆర్ఆర్ కామెంట్స్ రావాలి. 4K కామెంట్స్ రావాలి. 2 మ్యాచ్లు కాబట్టి 4K కామెంట్స్. ఇది నేను ఐపీఎల్ అయిపోక ముందే మనం 200కి సబ్స్క్రైబర్స్ కొట్టినట్టు కల వచ్చింది. ఆ కల నిజం అవ్వాలని నేను జరిగింది. ఇంకో 1 వీక్ లో అయిపోయింది క్రాంతి మోస్ట్లీ తెప్పించేది. అంత అత్యాశం 2 గెలిచాను క్రాంతి వరుసగా 3 గెలిచిన నేనే దిష్టి చొక్కా లేదు. 2 గెలిచి దిష్టి చొక్కా అంట. నేను 8 దుష్టుడు. నీకు నాకు పాయింట్లు ఎంత నీకు నాకు పాయింట్లు ఎంత 2 పాయింట్లే కదా. హార్దిక్ పాండ్యా 17 బాల్ 11 ఏందిరా ఆయన, అది కూడా డెత్ ఓవర్స్లో వచ్చేసేసి మనోడు ఒక 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినా కానీ మ్యాచ్ ఇంకోలాగా ఉండేది. చేతులారా వచ్చిన మ్యాచ్ గెలుస్తారనుకున్నాను. కనీసం స్ట్రైక్ ఇచ్చినా పోయిండే సూర్యకుమార్ యాదవ్కి. ఏంద్రా ఆయన ఏ బాధ అనవసరంగా వచ్చినట్టున్నాడు టీంలోకి. మెడల మీద చేతులు బాగా బాగాలేదని చెప్పినప్పుడు పగిలిద్ది ఈ రోజు నీకు. పగిలేది ఎట్లా అంటే ఎట్లా పగిలిద్ది అంట. మొత్తం హోమ్ టీమ్ లో కొట్టేస్తున్నాగా. అహ్మదాబాద్ లో హోమ్ టీమ్ లో కొట్టేస్తారు. ఏం కొట్టారా మీరు? ఆల్మోస్ట్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆంధ్రప్రదేశ్ లో 2 స్ట్రాంగ్, ఒకటి వైజాగ్ స్టీల్, 2 నా మేసం. నా మేసం మీద పందెం కట్టానంటే గెలిచి తీరాలి మనం, అంతే. అది కూడా 1 సైడ్ మ్యాచ్ లాగా గెలిచాం. ఏంది 1 సైడ్ మ్యాచ్ లాగా ఏం జరగలేదు. 1 సైడ్ మ్యాచ్ అంత జరగలేదు. ఉండు. ఎత్ర టోనీ టస్కస్ గర్వశ అత్ర క్రాంతి కస్కస్ మెడ పగలగొట్టి. మెడల మీద చేయద్దురా అంటే అసలు ఈ రోజు నీకు మెడ మీద కొట్టేది, మెడ మీద కొట్టేది. నువ్వు ఇట్రా అడుబో ఎడం చేత్తో కొడతావు. ఎడం చేత్తో కొట్టాలనుకోలేదు. ఎందుకు అసలు మెడ దొరకపోతే ఇంకో మెడ ఇబ్బందిగా ఉంటే నేను రావట్లేదు అసలు వచ్చేవాడిని కూడా కాదు నేను. యాక్చువల్గా మెడ తిప్పే సినిమాలు మెడ అట తిప్పేవాడిని కొంచెం అయినా రాంగ్ గా. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. మామూలు మాట్లాడే పని చెప్పు, మామూలు మాట్లాడే పని చెప్పు. ఉంటాను నేను స్టేడియం చేస్తా ఉండే పని. ఎంత టచ్ చేసేవరా నువ్వు? మాట్లాడు. నేను మాటలతో మాట్లాడాను. నేను ఎంత అంతే. టచ్ వద్దు, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, ఉగ్రతలు వద్దు. నేను ఏదైనా సామరస్యంగా, నేను ఏదైనా ఛాలెంజ్ చేసా. నువ్వు ఛాలెంజ్ చేసుకోబోడి కొట్టి నేను రక్త కన్నీరు అని చెప్పి. అవును, మాటలతో అది మాటలతో చెప్పాలి. నీ స్టైల్ పనికిరావు క్రాంతి. నీ స్టైల్ పనికిరావు. స్కోర్లు చెప్పు. స్కోర్లు చెప్పను. కాల్ చేసుకో. చెప్పు. చెయ్యి. రాజేంద్ర కింద చేస్తా. రాజేంద్ర మావాడు కదా రాజేంద్ర. రాజేంద్ర నువ్వు మీ అన్న కలిసి కుక్క సంఖ నాకండి. ఇద్దరు నాకండి. బుద్ధి వచ్చింది. మా వీరపాక్షకుడికి మెడ మీద కొట్టమని చెబుతా. ఇద్దరు వెళ్ళి కుక్క సంఖ నాకంటారా? పెద్ద మ్యాచ్ గెలిచే పోటుగాళ్ళ లాగా నిన్న ఎంత విర్రవీగాడండి వీడు. ఎంత హ్యూమిలేట్ చేశాడు. సిగ్గుండాలి అసలు. అలా మొహంలో నవ్వెందుకు వస్తుందిరా నీకు? ఓడిపోయి నవ్వెందుకు వస్తుంది? స్టిల్ ఏంది? స్టిల్ పాయింట్స్ టేబుల్ చూడు. ఫస్ట్ 3 టీంలు మా టీమ్సే ఉన్నారు. అది మా గర్వం, అది మా టీవీ. అది ఫస్ట్ 3 మ్యాచ్ మాట్లాడి నవ్వెట్టొస్తుంది. సిగ్గు లేకుండా మొహంలో నవ్వెట్టొస్తుంది. లెట్ మీ ఫినిష్. మానవ అభిమానం ఏమి లేదు. మొహంలో నవ్వెట్టొస్తుంది. ఆర్సీబీ, ఎల్ఎస్జీ, పంజాబ్ 3 మా టాప్ లో ఉన్నాం. నీకు ఎన్ని పాయింట్లు? 4 పాయింట్లు, 8 పాయింట్లు ఉన్నాయి. నీ 10 పాయింట్లు. ఎవరికి ఎక్కువ? 2 పాయింట్ రేపు సమం చేస్తారు. 2 మ్యాచ్లు వచ్చేస్తాయి క్రాంతి. 2 మ్యాచ్లు టైం ఉంది. ఇది మాట్లాడు ఫస్ట్. ఇప్పుడు జరిగింది సిగ్గులేనాట అసలు. ముంబై ఇండియన్స్ వెళ్ళిపోంటారా మీరు? ముంబై ఇండియన్స్ ప్లేస్ లో విశాఖపట్నం వారియర్స్ అని పెట్టుకుంటాం మేము. ఎందుకురా మీరు? ఇది ఆట అంటారా? సిగ్గులేనాట. ఛీ, నువ్వు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి వచ్చి చెప్పటం వీడు. అహ్మదాబాద్ లో వచ్చి కొట్టుకునేది. కొట్టుకుంటారు మీరు. రేపు కొడతాం కావాలంటే. మీరు మా దగ్గరికి వస్తారా? మా దగ్గరికి వచ్చిన మేము ప్రతాపం చూపిస్తాం. జరిగిన మిస్టేక్ ఏంటంటే తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఓడిపోవడానికి రీజన్ అసలు ఎందుకు వచ్చాడు? మ్యాచ్ వాడు కొట్టడానికే వచ్చాడు. ప్లేయర్ 14-15 సంథింగ్ ఉంది రిక్వైర్డ్ రన్ రేటు. జిడ్డాడుతున్నాడు ఏంది మళ్ళీ? అతి ఎంత అతి అంటే ఇట్టు కొడతాం. ఎందుకు అయ్యి మ్యాచ్ గెలవచ్చినప్పుడు హ్యాపెండ్ కాదు. 17 బాల్స్ కి 11 రన్స్ నువ్వు కొట్టేది లాస్ట్ మూమెంట్ లో వచ్చి. జస్ట్ ఇమాజిన్ ఆ 17 బాల్కి నువ్వు 34 రన్స్ కొడితే ఎంత?
బాగానే ఎంత ఉండేది. అయ్యేది? 25 రన్స్ ప్లస్ 23 రన్స్ ప్లస్ ఉండేవాళ్ళు. 23 రన్స్ ప్లస్ ఉండేవాళ్ళు. మీరు ఎంత తోడు ఓడిపోయారు? 40 రన్స్ తేడాతో ఓడిపోయినట్టు. 36 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఒకవేళ అది కొట్టుంటే అసలు అదంతా కాదురా. నువ్వు బ్యాటింగ్ వచ్చావు, నువ్వేం చేయాలా? అటు ఫామ్లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్, సింగిల్ తీసి ఇయ్యాలా? సింగిల్ తీలా, జిడ్డు 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 ఆడుతూ ఉన్నాడు. అతను ఫామ్లో ఉన్నాడు, ఫామ్ కోల్పోయాడు రా, వచ్చి కొట్టించి క్యాచ్ చెల్లిపోయాడు. అదే ఎందుకు ఆట చెప్పు? తిలక్ వర్మ స్టార్టింగ్లో బాగా ఆడాడు, మధ్యలో జిడ్డు. అది మీ అక్కడ మేము ఓడిపోయింది ఎక్కడంటే ఆల్మోస్ట్ 40+ డాట్ బాల్స్ పెట్టిన, అంటే 7 ఓవర్ల పైగా డాట్ బాల్స్ ఆడాం కాబట్టి వచ్చి అల్లాడిచ్చి పడుకున్నాడు బౌలింగ్. బౌలింగ్ బాగా గెలిచారు. మీరు ఇప్పుడు గెలిచారు అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలా? మీ ఓడి ఇచ్చాము, అవతల టీంకి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 6 బాల్ ఆడి 3 రన్స్ కొట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనికి జార్ఖండ్ మినీ ధోని, జార్ఖండ్ మినీ గేలు, ఇందిరా మీరు అవి జరుగుతూ ఉంటాయి క్రాంతి. ప్రతిసారి క్లిక్ అవ్వాలని చెప్పి రూల్ లేదు క్రాంతి. కొన్ని సార్లు క్లిక్ అవుతుంది, కొన్ని సార్లు జరగవు. అసలు ఫస్ట్ రోహిత్ శర్మ 2 4 కొట్టంగానే మీ మైండ్ ఇదే అయిపోయింది. రోహిత్ శర్మ 10 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడంటే 20 కంటే ఎక్కువ కొట్టాడని చెప్పి 20 లోపే అన్నావు. నువ్వు అన్న వాళ్ళందరూ గెలుస్తారని చెప్పేసి సరే అలా లెక్కన చూసుకుంటే నాది 4 సార్లు రైట్ అయింది కదా. పురాన్ మీద 2 సార్లు, కోహ్లీ మీద 2 సార్లు నాది ఓకే అయింది కదా. అప్పుడు నేనే కదా లీడ్ లో ఉంది. రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడతాడని చెప్పాను. కానీ ఇలా దరిద్రం ఏంటంటే రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేయాల్సిన అవసరం కూడా రాలా. అంత వరస్ట్గా ఆడారు. వరస్ట్. ఇదిగో చూడు, నువ్వు బ్రదరావు కాబట్టి సరిపోయింది, లేకపోతే గాండ్రి చుమ్మేసేవంటరా. ఈ హ్యూమిలేషన్స్ వద్దు. ఏదైనా మాటలు ఫిజికల్ గా కాదు, ఏదైనా ఉంటే మాటలతో తెలిసి ఫిజికల్ గా ఇవే ఇవద్దు అసలు. ఇవన్నీ అసలు ఇదంతా వృధా ప్రయాస, వృధా వ్యర్థం. ఒక ఆటగాడికి ఒక ఆడేవాడికి దీన్ని ఏమంటారు, డిఫెండ్ చేసుకోలేనటువంటి ఇది చూసారా, కంట్రోల్ తప్పుతున్నాడు. మరి కంట్రోల్ మదవెక్కిన గాడిదలాగా కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాటలు అనేవి చాలా పటుత్వంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి నిలకడ ఉండాలి, నిర్దంతులు ఉండాలి. దాని యొక్క సమిష్టిత మనం తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది పెడితే అది వచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను ఖండిస్తున్నాను, మీరు కూడా ఖండించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాను. అరే కన్న కావరం ఇక కొట్టుకుంటుంది నువ్వురా. నిన్న మాట్లాడినావు నువ్వు, ఎన్ని మాట్లాడినావు? నేను మాట్లాడినాను. ఈ రోజు వాడు మీరు చెబితే నంబరు మాట్లాడినాను, నేను చెబితే నంబరు ఇది ట్రిమ్మర్ కి ఛార్జింగ్ పెట్టాడు. ట్రిమ్మర్ కి ఛార్జింగ్ పెట్టాడు. వేసం తీసుకోవాలన్నా అంత కాన్ఫిడెన్స్ నీకు? గెలుస్తాం అనుకున్నాం, కాన్ఫిడెంట్ లేకుండా స్ట్రాంగ్. సరే అవన్నీ పక్కన పెడితే జరిగింది ఏంటంటే, మా వాళ్ళు స్టార్టింగ్లో సరిగ్గా కట్టడి చేయలేదు. ఆల్మోస్ట్ కట్టడి చేస్తున్నారు అనుకున్న టైంలో మళ్ళీ తర్వాత రన్స్ అనేవి బాగా వెళ్ళిపోవటం, టార్గెట్ 190కి వెళ్ళటం అనేది కొంచెం డిఫికల్ట్ టార్గెట్ ఆ పిచ్ మీద. మేము అనుకున్నది వేరు, జరిగింది వేరు. అక్కడ డ్యూ ఫ్యాక్టర్ మాకు యాడ్ అవుద్ది అనుకున్నాం. టెంపరేచర్ ఒక 5-6 డిగ్రీలు తగ్గిద్దని చెప్పేసి అనుకున్నాం మేము వెదర్ ఫోర్కాస్ట్లో. కాకపోతే ఆ టెంపరేచర్ తగ్గకపోవటం, డ్యూ ఫ్యాక్టర్ యాడ్ అవ్వకపోవటం మాకు కొంచెం మైనస్ అయింది. అది అక్కడ మైనస్ అయింది. బాల్ స్లో అవటం, కొంచెం ఇరిటేషన్ వచ్చేసింది. ప్లేయర్స్ కొంచెం ఫంక్ అయ్యారు. ఇట్స్ హ్యాపెండ్ అంతే. జరిగింది ఏదో ఒక ఇప్పుడు మనకు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం మనం. ఒక దిష్టి చూకలా ఒక మ్యాచ్ పోయింది అనుకోవటం. అయినా ముంబై గురించి మనందరూ తెలిసిందే కదా. 2 గెలిచాను క్రాంతి వరుసగా 3 గెలిచిన నేనే దిష్టి చొక్క అనలేదు. 2 గెలిచి దిష్టి చొక్క అంట. నేను 8 దుష్టుడు. నీకు నాకు పాయింట్లు ఎంత? 2 పాయింట్లే కదా. అంటే ఒక మ్యాచే కదా గెలిచింది, ఎక్స్ట్రా నువ్వు అంతే కదా. ఒక మ్యాచ్ ఎందుకు ఇంత విధి విధంగా మాట్లాడుతున్నా? హైలో ఉన్నట్టే. బేసిక్ గా ఏంటంటే ముంబై బేసిక్ గా ఏంటంటే ముంబై ఇండియన్స్ అనే వాళ్ళు స్లో స్టార్టర్స్. చిన్నగా 5 మ్యాచ్లు ఓడిపోయినా కానీ కప్పు కొట్టిన సత్తా వాళ్ళకు ఉంది. 5 మ్యాచ్లు వరుస ఓడిపోయినా కానీ కప్పు కొట్టేటువంటి సత్తా ఉన్న క్యాండిడేట్స్ ముంబై ఇండియన్స్. సో వాళ్ళు చిన్నగా వస్తారు, పుష్ ఉంటది. మాకున్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే బుమ్రా మేము కోల్పోవటం, అతను ఈ సీజన్ లో లేకపోవటం మాకు పెద్ద మైనస్. వికెట్ తీసాడు కదా క్రాంతి, బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు కదా. బ్యాటింగ్ లో ఇట్ హ్యాపెన్స్ క్రాంతి, ఒకసారి జరుగుతూ ఉంటాయి. ప్లేయర్ అన్నాక అవమానాలు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత అవమానం, ఎంత హ్యూమిలేట్ చేస్తారు అంటారు హార్దిక్ పాండ్యా అని. తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా కొట్టిన తర్వాత అందరూ మొత్తం మళ్ళీ అతను ప్రైజ్ చేస్తారు, తెలిసిందేగా. ఇది హార్దిక్ పాండ్యా మనిషి కొంచెం కృణాల్ పాండ్యా బెస్ట్ అని నేను అంట. ఈ తప్పు మాట ఇది. అయినా ఇద్దరు మా ప్లేయర్సే కాబట్టి మేము సపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ఏంది ఇంతకు? మీది మ్యాచ్లు ఏం చెప్పు. రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి.
సాయి సుదర్శన్ నెంబర్ 1 ఆడుతున్నాడు. నెంబర్ 1 ఏం ఆడాడు? 150 స్ట్రైక్ రేట్, అన్ని బాల్ ఉండి 150 స్ట్రైక్ రేట్ ఎందుకు వేస్ట్? బట్లర్ తర్వాత ఏంటంటే మనకు కొంచెం మూమెంట్ తగ్గింది, లేకపోతే మొమెంటం తగ్గించాం. 220 కొట్టేవాళ్ళు. మేము తగ్గించాం లాస్ట్ లో మళ్ళీ వచ్చింది. తిలక్ వర్మ స్టార్టింగ్ లో కొంచెం ఆడాడు కానీ తర్వాత ఏమో స్లో అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు, హార్దిక్ పాండ్యాకి చెడగొట్టేశాడు. రాబిన్ మింజ్ అంట వేస్ట్, నమందిర్ శాంట్నర్ని పంపించినా బెస్ట్, హార్దిక్ పాండ్యా ప్లేస్లో వాళ్ళిద్దరిని పంపించినా కూడా కొంచెం ఏమన్నా ఇది జరిగింది. మనకి 10 పాయింట్స్. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ బాగా వేసాడు, అది మెచ్చుకోదగ్గటువంటి విషయం. మన రసవత్తరమైన మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు మంచి మ్యాచ్లు ఉన్నాయి. సో విషయం ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పు. నాకు నైట్ కల వచ్చింది. ఏమొచ్చింది? ఇది ఐపీఎల్ అయిపోక ముందే మనం 200కి సబ్స్క్రైబర్స్ కొట్టినట్టు కల వచ్చింది. ఆ కల నిజం అవ్వాలని నేను జరిగింది. ఇంకో 1 వీక్ లో అయిపోయింది కదా మోస్ట్లీ. తెప్పించేది అంత అత్యాశ వద్దులే, ఒక 2 వీక్స్. ఓకే చూద్దాం. సో రేపు వచ్చేసి 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే ఢిల్లీ ఎస్ఆర్హెచ్, రెండు వాటి టీం. నువ్వు చూస్ అంటే 2 టీములు ఉన్నప్పుడు నేను చూస్ ఏ టీం కావాలని చూస్ నాకు ఉంటుంది. సో కాబట్టి ఆబ్వియస్ గా మన రక్తం ఆరెంజ్ కలర్ రక్తం కాబట్టి నేను ఎస్ఆర్హెచ్ తీసుకుంటున్నాను. ఇంకోసారి ఆలోచించుకో, అవకాశం ఇస్తాను. ఇంకోసారి ఆలోచించుకో. DC ఈజ్ ఆల్సో గుడ్ టీమ్, మంచి టీం. కాకపోతే ఏంటంటే మేము ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసలం కాబట్టి మేము ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తాం. కింద బత్తకాయలు గుద్దితే వీడి కళ్ళలో నుంచి బత్తకాయ జ్యూస్కి రాలేదు. అది మీరేం చేస్తారో తెలీదు. బత్తకాయలు కింద కొట్టేయండి. అండ్ DC కూడా మంచి టీమే, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ద ఫ్యాక్ట్ బికాస్ దట్ ఈస్ ఆల్సో అవర్ టీమ్ కాబట్టి. కాకపోతే ఏంటంటే విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి మనకి హోమ్ గ్రౌండ్ కాకపోయినా కూడా మన తెలుగు టీమ్ కాబట్టి వీ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. వైజాగ్ అంటే హోమ్ గ్రౌండ్ క్రాంతి. యాక్చువల్గా ఏంటంటే జరిగింది ఏంటంటే ఢిల్లీ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లేక ఢిల్లీ వాళ్ళు వైజాగ్లో పెట్టుకుంటున్నారు మ్యాచ్లు. సో ఢిల్లీని వాళ్ళు హోమ్ గ్రౌండ్గా అనుకుంటున్నారు కానీ కాకపోతే తెలుగు వాళ్ళే కాబట్టి అక్కడ ఉండేది తెలుగు ఫ్యాన్సే ఎక్కువ మంది వస్తారు. అది నువ్వు మళ్ళీ హోమ్ గ్రౌండ్ కాదని చెప్పేసి అని అంటావు. తెలుగు వాళ్ళని ఇది హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్గా అంకితం చేయటం ఇయన్నద్దు. సో మొత్తానికి చెప్పు అది గైస్, మన రేపు కనుక మనకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వైనాడ్ 300. అరే ఈ మాటలు వద్దురా, ఈ వైనాడ్ 300 వద్దురా. ఈసారి రేపు మాత్రం 250 ప్లస్ కొట్టకపోతే అప్పుడు అడుగు. 250 ప్లస్ కొట్టకపోతే అప్పుడు అడుగు. అది బాగానే ఉంది. వైనాడ్ 300, వైనాడ్ 400 ఇది వద్దు క్రాంతి. బడాయి మాటలు వద్దు, ఈ బడాయి మాటలు తగ్గించుకోమని చెప్పేసి అంటున్నారు జనాలందరూ. ఈ బడాయి మాటలు వద్దు. జనాలందరూ బడాయి మాటలు వద్దన్నా బుడతనే కాదరని నేను నీ అందరిని ఇది నా అంత రాదని చెప్పేసి ఒకటి ఉంటుంది చూసావు చిన్నప్పుడు, అట్ట మాట్లాడుతున్నారు అందరూ. ఈ మాటలు వద్దు. నువ్వు కొడతావు, బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది నీకు, బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది, మా వాళ్ళు మంచి స్కోర్ కొడతారు, 250 ప్లస్ కొడతారంటే అది వాడికి బాగానే ఉంటుంది. వైనాడ్ 300, వైనాడ్ 400 ఇట్లా అనొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరే తగ్గించుకున్నట్లు అవుతుందని నా ఉద్దేశం. అది అంతే. అయిపోయింది. ఒకవేళ 300 కొట్టిన తర్వాత కొట్టారు, ఒక క్లాప్స్ కొట్టుకొని అయిపోయింది. రే అయినా కానీ చూడు క్రాంతి, ఇప్పుడు రెండింటికి నెక్ టు నెక్ చూసుకో. మీరు 13 గెలిచారు, DC 11 గెలిచింది, 2 B టీంలే. కానీ సపోర్ట్ చేయాలి కాబట్టి, నా ధర్మం కాబట్టి, ఒక టీం తీసుకుంటాను కాబట్టి సపోర్ట్ చేయాలి కాబట్టి. కొంచెంసేపు ఫస్ట్ మ్యాచ్ ఇది వాడు DC తీసుకున్నా, SRH తీసుకున్నాను. ఎందుకంటే నీ టీం నా టీం అన్నాడు కాబట్టి అది ఓడిపోయినా కూడా అది పెద్ద ఫరక్ పడదు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. అంటే ఉండిద్ది, పాయింట్స్ అయితే వస్తాయి. సో దాని గురించి డిస్కషన్ వేస్ట్. ఎందుకంటే ఎంత డిస్కస్ చేసినా కానీ వాళ్ళు లాస్ట్కి నీ టీమేగా అంటాడు. ముందే పొల్లేసి పెడతాడు అక్కడ, ఓడిపోయినా కానీ తీసుకున్నాం అది అంటాడు. సో ఆ డిస్కషన్ వద్దు, మనం ఆడతాం పక్కన. కేఎల్ రాహుల్ తన దీన్ని ఏమంటారు, ఏదో సమయానికి పదాలు గుర్తొచ్చారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మేరకు తను గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది జరిగింది. సో DC గెలుస్తుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ మ్యాచ్ అయితే నేను. అది నా ప్రిడిక్షన్. సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను అంతే. యాక్చువల్గా మన టీం కాదు అది DC, బట్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఇస్తున్నాను. సో సెకండ్ టీం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ డిఫికల్ట్ మ్యాచ్ అనమాట. మేము కొంచెం బ్యాక్ డ్రాప్లో ఉన్నాం. రెండు మ్యాచ్లు ఓడిపోయాము, కానీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం మాకు CSK రేపు కల్పించింది. ఎందుకంటే CSK అంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది టీము. నిన్న మ్యాచ్ చూసాం కదా, కనీసం వీలైనా 160 చిల్లరైనా కొట్టారు మా వాళ్ళు. మీరు మరీ చండాలంగా ఆడారా, మరీ నీరసంగా. విసుగు వచ్చింది నాకైతే, విసిగే వచ్చింది లాస్ట్ మ్యాచ్ అయితే. కానీ RR మాత్రం మంచి ఇంటెంట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. మందే కానీ ఒక విషయం మాత్రం మనసులో ఉంది చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఎవరైనా ఫ్యాన్స్ హట్ అయితే రియల్లీ సారీ. ధోని 8th డౌన్లో వచ్చే పని అయితే
మ్యాచ్లో ఎందుకు చెప్పండి వద్దంటావా? అంటే వాళ్ళు వేరే చూసుకుంటారు. ప్లేయర్కి అవకాశం ఇవ్వచ్చుగా. అంటే అది కాదు రటోని, ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, ధోని వస్తే చాలు ఒక 4 కొడితే టికెట్ ప్రైజ్కి అని అక్కడ చెన్నై ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు ధోని ఉన్నాడు, అశ్విన్, జడేజా వాళ్ళిద్దరికంటే ముందు రావచ్చుగా, ఆడొచ్చు కదా. ఎందుకంటే లాస్ట్లో వచ్చి ఏదో క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడానికి 2 6లు 2 4లు కొట్టేసి వాళ్ళు కొంచెం అరిచేసి, సో ఇది టీంకి యూజ్ అవట్లేదు. ఎందుకంటే నీకే కాన్ఫిడెంట్ లేదు మ్యాచ్ ఓడిపోతావు అని చెప్పి అంటున్నాను నువ్వు. నేను అట్లా చెప్పట్లేదు, అదే కదా అంటాను ఫ్యాన్స్ అనుకుంటే నేను చెప్తున్నాను. ఒకటేంటంటే ధోని ఎప్పుడు వస్తాడని అసలు ఒక బలంగా ట్రోల్స్లో ఎంత అని తట్టుకోలేకపోతున్నాను చెప్తున్నాను. ఏమంటున్నారంటే ధోని రావాలంటే ఒకటి మ్యాచ్ అప్పటికి అయిపోయి ఉండాలి, అంటే మ్యాచ్ చేజారిపోయి ఉండాలి, అప్పుడే వస్తాడు. లేకపోతే ఆల్రెడీ మ్యాచ్ విన్నింగ్ పొజిషన్లో ఉండాలి, అప్పుడే వస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు రావట్లేదు. ఎందుకంటే అశ్విన్ కంటే తర్వాత వచ్చేది ఏంది, అదే ఫినిషర్, బెస్ట్ ఫినిషర్ పేరు ఉన్న అతను. అశ్విన్ కంటే ముందు వచ్చినట్టయితే ఇంటెంట్ చూపించుంటే 16 బాల్ 30 వచ్చిన తర్వాత కూడా సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైకర్కి వెళ్ళిపోదాం. సో ఇట్లా ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ హట్ అవుతున్నారు అనమాట. చెన్నై ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను కొన్ని ఇంటర్వ్యూలు లాంటివి చూసాను నేను. ఎందుకు అట్లా వస్తున్నాడు, రిటైర్ కావాలంటే మెంటరింగ్ చేయొచ్చు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏమైనా ఉంటుంది కదా, లాస్ట్ మూమెంట్లో రావటం ఏంది, ముందే వచ్చితే కొంచెం ఛాన్స్ ఉంటుంది కదా, ఆ మ్యాచ్ ముందే వచ్చింటే కొంచెం ఛాన్స్ ఉండొచ్చుగా. అయినా అసలు మీ టీం ముందే ఉందరా, ధోని దగ్గర దాకా వస్తున్నారు కానీ మీరు ముందంతా ఏముంది, హుడా ఏం చేస్తున్నాడు, త్రిపాఠి ఏం చేస్తున్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆట ఆడాలి కదా. ముందంతా 4-5 బ్యాట్స్మెన్, శివం దుబే దాకా జడేజా వడుకు 6 బ్యాట్స్మెన్లు మీరు చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ధోని మీద ఆధారపడేది ఇంకా మీరు. ధోని వస్తాడు, ధోని ఏదో చేస్తాడని చెప్పేసి ముందున్న వాళ్ళంతా ఆడాలి కదా. లేదంటే మార్చుకోండి, లేదా ఫ్యాన్స్ ట్రోల్స్ గురించి 100 చేస్తారు రా, 100 చేస్తారు, పడాలరా. మేము ఆర్సీబీ వాళ్ళని ఎప్పటి నుంచి యుగాంతం దగ్గర నుంచి స్టార్ట్ అయింది, మాకు యుగం ప్రారంభం దగ్గర నుంచి యుగాంతం వరకు ఆర్సీబీ వాళ్ళని ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ మేము గట్టిగా ఉంటాం, ఎందుకు ఉంటాం స్ట్రాంగ్గా, అది మా కెపాసిటీ. ఈ ట్రోల్స్కి భయపడే వాళ్ళం కాదు. ఒక్క రోజు దానికే ట్రోల్కి ఇదైపోతే నువ్వు వచ్చేసేసి ఫ్లెమింగో హిలింగో అని చెప్పేసేసి నువ్వు ఇచ్చుకోవటం కరెక్ట్ కాదు. కావాలంటే మీ ప్లేయర్స్ ఉన్నారు, మీకు ప్లేయర్స్ ఉన్నారు, చేంజెస్ చేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి, ప్లేయర్స్ ని మార్చుకోండి, చేసుకోండి. అది చెప్పు, అది గెలవపోయినా కానీ వాళ్ళు ఇంటెంట్ చూపించారు, గెలవపోయినా కానీ ఆర్ఆర్ వాళ్ళు ఇంటెంట్ చూపించారు. ఏందిరా ఏంది, సంజు శాంసన్ ఎట్లా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ ఎట్లా ఆడుతున్నాడు, గెలవపోతే మేము ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలుచున్నాం, నువ్వు నోటికి వచ్చింది మాట. మీరు ఒక మ్యాచ్ గెలిచింది ఏంది, అది మేము దేవుడికి ఇచ్చిన మ్యాచ్, అది గుర్తుపెట్టుకో. ముంబై దేవుడికి ఇచ్చిన మ్యాచ్, మీరు భిక్షం మీద గెలిచిన మ్యాచ్, అది పెద్ద మ్యాచ్ కాదు అసలు పెద్ద మ్యాచ్ కాదు. ఫస్ట్ మ్యాచ్ ముంబై వాళ్ళు ఎప్పుడు వదిలేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అట్టే ఇచ్చేసేసాం మేము, అంతేగాని ఇంకా వేరే. ఆర్ఆర్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ మీరు ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి మంచి హైప్ ఉంది కాబట్టి ఆ టైంలో మీకు ఇచ్చేసాం, అంటే శుభారంభం పెట్టాలి కదా అని చెప్పేసి ఇచ్చేసాం. నెక్స్ట్ కేకేఆర్తో ఆడింది, కేకేఆర్ వాళ్ళు కొద్దిగా అటుగా జరిగింది, అంటే ఇది హ్యాపీ క్రాంతి. 17 ఓవర్లకు ముగించారు. అదే అవన్నీ వద్దు క్రాంతి. ఇదిగో మాకు ఇప్పుడు నెంబర్ 1 ఉంది టీము. నేను చెప్తా కదా, మా టీము యశస్వి జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇంకా క్లిక్ అవ్వలేదు. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా క్లిక్ అవుతాడు, ఎందుకంటే సిఎస్కే కాబట్టి నెంబర్ 1 ఆడతాడు. నెక్స్ట్ సంజు శాంసన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. రియాన్ పరాగ్ కూడా నెంబర్ 1 ఆడుతున్నాడు. నితీష్ రాణా కొంచెం ఇంటెంట్ కనుక చూపిస్తే మిడిల్ ఆర్డర్లో మాకు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ధ్రువ్ జరర్ కూడా నెంబర్ 1 ప్లేయరు. హెట్మయర్ని ముందుకు తీసుకురావాలి. నేను కోరుకునేది ఏంటంటే హెట్మయర్ని ముందుకు తీసుకొని వచ్చి రియాన్ పరాగ్ వెనక్కి వెళ్ళి హెట్మయర్ని ముందుకు తీసుకొని వస్తే, ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ తీసుకొని వస్తే మాత్రం ఆర్ఆర్ అనేది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ టీమ్ అయింది నా దృష్టిలో మాత్రం. దాని తర్వాత శుభ్మన్ దూబే కూడా చాలా చక్కగా ఆడాడు. వనిందు హసరంగా కానీ జఫ్రా ఆర్చర్ ఎక్స్పెన్సివ్గా ఇచ్చినా కానీ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ బాగానే కంట్రోల్ చేశాడు. అంటే అది లాస్ట్లో అయిపోతుంది, మ్యాచ్ అయిపోతున్నప్పుడు ఎవడైనా కొడతాడు క్రాంతి, మ్యాచ్ అయిపోతుంది అన్నప్పుడు. దాని ముందు మళ్ళీ తీక్షణ కూడా కొంచెం మెరుగుపరుచుకోవాలి. తుషార్ దేశపాండే, కుమార్ కార్తికేయ, సందీప్ శర్మ ఉన్నాడు, మాకు చాలు. నెంబర్ 1 టీమ్ గైస్. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటు కనుక టీమ్ మేనేజ్మెంట్ అడ్జస్ట్ చేసుకోగలిగితే మాత్రం వాళ్ళని కొట్టేవాళ్ళే లేరు. అది ఆర్ఆర్ని కొట్టేవాళ్ళే లేరు. అయిపోవటం కాదు క్రాంతి, చెప్తున్నాను నేను. నాకు చెప్పుకోవచ్చా? చెప్పుకో.
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి కొంచెం తడబడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ పడుతున్నాడు, తీసేసేయండి. మ్యాచ్ లో ఇక తీసేసేయండి, వేస్ట్. ఫామ్ లోకి వచ్చేస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ మన శివన్ దుబే ఆడుతున్నాడు. దీపక్ కూడా కొంచెం అటు ఇటు. మేబీ విజయ్ శంకర్ తీసుకురావచ్చాము. సో శ్యామ్ కరణ్ ఓకే, ధోని, అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ పెట్టుకుని పతిరానా అంత బానే ఉంది గైస్. అంత బాగాలేదు క్రాంతి, బ్యాటింగ్ బాగుందిగా. ఎందుకు బాగా క్రాంతి నువ్వు బ్యాటింగ్ బాగుందని చెప్పి అనబా క్రాంతి దయచేసి. 2021 నుంచి చేజింగ్ లో 175 రన్స్ క్రాస్ చేసిన ఒక్క తాకలాలు చూపి, నువ్వు ఒక్క మ్యాచ్ చూపి. 2021 నుంచి 3 సంవత్సరాల నుంచి నాయన. మరి ఎక్కువ పరిస్థితి ఏంది, ఎక్కువగా జరిగిన నాటి పరిస్థితి ఏంది క్రాంతి? ఏమనుకోవాలి మేము ఆ మ్యాచ్లన్నీ? మీరు అంటే మీరు 170 దాడితే మేము కొట్టలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు అంతేగా. రేపు మేము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాం, 170 కొడతాం, 175 కొడతాం, మీకు ఇస్తాం, ఓడిపోతారు మీరు అంతేగా. అదేగా జరిగేది, రేపు అదే జరిగేది. బౌలింగ్ లో కూడా నూర్ అహ్మద్ ఉన్నాడు, రవీంద్ర జడేజా మంచి వికెట్లు తీస్తాడు రేపు ఎట్టి పరిస్థితుల్లో. ఒరే నాయన, ఇంతవరకు ఒక వికెట్ తీయలేదు ఈ సీజన్ లో. రేపు తీస్తాం రా. సరే కానీ గాయస్ ఇది ఎంత అవుతుంది కానీ తలకాయ నొప్పి. కానీ కింద ఆర్ఆర్ కామెంట్స్ రావాలి. 4K కామెంట్స్ రావాలి. 2 మ్యాచ్లు కాబట్టి 4K కామెంట్స్. ఇది నేను పద్ధతిగానే అడుగుతున్నాను. 4K కామెంట్ చేసేయండి. లైక్ మాత్రం ఇంతవరకు మనం 10K మార్క్ టచ్ అవ్వట్లా. అదేందో నాకు అర్థం కావట్లేదు. 6.4 దగ్గర ఆగిపోతుంది. ఓ ఆఫ్ కోర్స్ అంటే 50,000 వ్యూస్ కి అది ఎక్కువే. కాకపోతే స్టిల్ LSG మ్యాచ్ 4 అప్పుడు మాత్రం 9.6కి వచ్చాము. ఓకే, ఇది మాత్రం 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి కొట్టండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే కొంచెం పుష్ ఉండిద్ది. యూట్యూబ్ ఏంటంటే మనల్ని పుష్ చేయట్లే, దొంగ మెడ మీద కొట్టాలా. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని షేర్ చేయండి. రేపైతే మనం మ్యాచ్ మనమే గెలవబోతున్నాం, ఆర్ఆర్ గెలవబోతుంది. అండ్ నేను సపోర్ట్ చేస్తున్న డీసీ టీం ఏదైతే ఆ టీం కూడా గెలుస్తున్నాము. టాప్లోకి వెళ్ళబోతున్నాం మేము. అది ఉంటాం గైస్, బై బై.